మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా అన్నపర్తి గ్రామంలో ఊర దేవతలు అందరికీ ఇలా బోనాలు సమర్పించాల్సింది. మా ఆడపడుచులంతా మా ఊర్లో వర్షం పడాలని, కాలం మంచిగా కావాలని అందరూ ఆడపడుచులంతా ఇవాళ వర్షం పడాలి, పంటలు పండాలి, పాడి పంటలు అందరూ మంచిగా ఉండాలి, ఆడపిల్లలు మంచిగా ఉండాలి, ఊరు బాగుండాలని వాళ్ళందరూ చాలా కోరికతోని ఇలా చల్లగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఊరి ఆడపడుచులకు చాలా ఆనందం. మాకు ఈడ ముత్యాలమ్మకు బోనం పెట్టాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మా ఊరిలో ఈ దేవతమ్మే మాకు చల్లని తల్లి. దాని కొరకే ఏదైనా ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు బోనం పెట్టడం, కోడిపిల్ల కొట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం ఇవన్నీ చాలా ఆనందమైన కార్యక్రమం. కాబట్టి మా చెరువు కూడా నిండక పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా వర్షాలు బాగలేక మా చెరువు నిండలేదు. ఇదే చెరువు మాది. అయితే ఆ చెరువు కూడా ఈ చల్లని దీపంతో చెరువు నిండాలి, ఆ పాడి పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ ఆడపడుచులకు అందరికీ నమస్కారం. ఈరోజు మా నల్గొండ జిల్లా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో ప్రజలందరూ, మా గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్వ ఆచారాలన్నీ కొనసాగిస్తూ సాంప్రదాయబద్ధంగా ఊరదేవతలందరికీ కూడా బోనాలు సమర్పించడం జరిగింది. ఊరికి ఇలాగే మంచి వర్షాలు కురుస్తూ మా చెరువు నిండాలని ప్రజలందరూ కోరుకుంటూ మంచిగా వర్షాలు పడి చెరువు నిండాలని, అన్ని పంటలన్నీ కూడా మంచిగా పండి సిరి సంపదలో ఊరి ప్రజలందరూ కూడా మంచిగా వరదిల్లాలని కోరుకుంటూ అందరు ప్రజలందరూ కూడా మంచిగా ఎటువంటి గొడవలు ఏమీ లేకుండా కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఊరందరూ మొత్తం ఒకటై మంచిగా బోనాలన్నీ సమర్పించడం జరిగింది. ఈరోజు ఆషాఢమాసం సందర్భంగా అన్నపర్తి గ్రామస్తులు, ఆడపడుతులు కానీ పార్టీలకు అతీతంగా మన ఆచార పద్ధతిగా ఈ దేవాలయం 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాం కాబట్టి ఇక్కడ కట్టమత్యం ఉంటుంది, ముత్యాలం ఉంటుంది, గంగదేవ గుడి ఉంటుంది. మా ఊరి దేవస్థలకు మేము ఎల్లవేళ దీవిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. ఆడపడుతులు కానీ మగవాళ్ళు కానీ పాడి పంటలతోటి పరిశుభ్రంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా కానీ మేము పార్టీలకు అతీతంగా కూడా మేము పార్టీలు పక్క పెట్టి కూడా ఇటువంటి కాడ మేము రాజకీయం చేయకుండా కూడా ప్రతిసారి ఎల్లవేళ ఈ దేవునికి పూజలు చేస్తాం, బోనాలు సమర్పిస్తాం. కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఎప్పుడైనా చేయిస్తాం మేము.